హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈపీఎస్ఎం మోటో బ్లాగ్స్. సో ఇవాళ నేను ఇంకా మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అయితే సోమశీలకి అయితే వెళ్తున్నాం అనమాట. మనకి ఇక్కడ నుంచి ఒక 170 కిలోమీటర్స్ అవుతుంది. టైం అయితే 6:30 అవుతుంది. సో ఇంకా మనం లేట్ చేయకుండా అయితే స్టార్ట్ అయ్యాం. ఇంకా మిగతా విషయాలు ఏమైనా ఉంటే రైడ్ మధ్యలో మాట్లాడుకుందాం. 7 వస్తుంది, అప్పుడే సన్ రైజ్ కూడా అయిపోయింది. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి. ఈ రూట్లో వెళ్తే మనకి ఒక దగ్గర NH44 కనెక్ట్ అవుతుంది. ఈ రైట్ సైడ్ రోడ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్గా వచ్చింది. మనకైతే ఇక్కడ నుంచి 3.5 hours అయితే చూపించింది 170 కిలోమీటర్స్కి. చూద్దాం, మ్యాక్స్ ఒకవేళ మధ్యలో ఏం బ్రేక్స్ లేకపోతే రీచ్ అవుతాం. బ్రేక్స్ ఉంటే ఎక్స్టెండ్ అవుతుంది టైం అంతే. మొత్తం మీద హైవేకి అయితే వచ్చేసినాం. 25 minutes పట్టింది అక్కడ నుంచి ఇక్కడ రానికి. అయితే చర్చిల నుంచి లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలి. ఈ మధ్యలో ఎక్కడైనా ఆగితే బ్రేక్ఫాస్ట్ అయితే ఆగాలి. ఈ రోజుకైతే నాకు తెలిసి ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టోల్ గేట్ అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకా 30 kilometers ఉంది జడ్చర్లకి. జడ్చర్ల దాటక ముందే లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ ఇట్లా రైడ్ చేసుకుంటూ వస్తే వైబే వేరు అసలు. బ్రేక్ఫాస్ట్ చేద్దామా? ఏడేద్దాం? సరేదా? అర్థం కాలే. సరేపా. టిఫిన్స్ కోసం అని వెతుక్కుంటూ 10 kilometers కూడా వచ్చేసినాం. కృతంగా ఏంద్రా అదంతా? ఏం పట్టది? నా బండిదా? ఏ కాదు, వచ్చినా కదా బే. ఆహా, ఆడకెళ్ళి వచ్చినాం కదా. అది గట్టి పోతుంటే హెల్మెట్ కొంచెం లూజ్ అవుతుంది. ఇట్లా ఊతున్నట్టుంది కదా. ఊగిన పర్లేదు, వెనుక గుంజుకోబోతుంది. సరేదా, ఇంతకీ టిఫిన్స్ ఉన్నాయంటావా? ఏం మొత్తం కృతంగా మొత్తం జాగవి అనే ఉంది ఏమరా? ఎడ చూసినా అట్లనే ఉంది. ఎడ చూస్తున్నాం? అటు లాస్ట్ కూర్చున్నాం. బాగానే పెద్ద ఉంది రా. ఇది సిటీలో ఉన్న బ్రాంచ్లు ఏవి ఇంత పెద్ద లేనట్టున్నాయి. దోశ తిని చెప్పాలి ఎట్లుందో. దోశ తిని చెప్పాలి అంటున్నా. నీ పేరు దోశ అని మర్చిపోతున్నావు. మావాడైతే సింగిల్ వడ, నేను ఇడ్లీ వడ. ఎట్లుంది? పర్లేదా? ఇడ్లీ ఓకే. సో బిల్ అయితే 253 అయింది. ఇంకొక 10 kilometers వెళ్ళి లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలి. ఫుడ్ అయితే ఓకే ఉంది కదా, బాగానే. వద్దు ఉండని.
మా దుర్గాడికి అన్నీ అనుమానాలే. మనమైతే హైవే నుంచి డైవర్షన్ అయితే తీసేసుకున్నాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి. ఇదే రూట్లో అరౌండ్ ఒక 100 కిలోమీటర్స్ వరకు అయితే వెళ్ళాలి. రోడ్ బాగుంటే వెళ్ళిపోతాం 2 అవర్స్లో, లేదంటే టైం పడుతుంది. వ్యూ అయితే వస్తుంది ఫ్రంట్. ఈ హైవేలో అయితే మంచిగా క్రూజ్ చేసుకుంటూ వచ్చినాం. రోడ్ కూడా బాగుంది. నాదర్ కర్నూలు దాటిన తర్వాత రైట్ డైవర్షన్ తీసుకుంటే ఈ రూట్ అయితే వస్తుంది. రోడ్ బాగుంది. ఇంకా ఆల్మోస్ట్ మనం సోమశిలకి దగ్గరలోకి వచ్చేసినాం. ఇక్కడ నుంచే మనకు వ్యూస్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడే సోమశిల ఏదో పార్క్ ఉంది, ఎకో పార్క్. ఆహా, పొద్దున వచ్చింటానా? మనం వెళ్ళింది 7 గంటలకి. ఇంకెంత పొద్దున వస్తావురా? ఆల్రెడీ వైదర్ మీద చూడు ఎన్నో పురుగులు ఉన్నాయో. ఇంకా పొద్దున వస్తే ఏం లే, మొత్తానికే కనబడదు. నీకే ఇస్తా కడగనీకే. రే నువ్వే కడగాలి, నువ్వే క్లీన్ చేయాలి. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. టెంపుల్కి పోయేద్దామా? టెంపుల్కి పోయేసి వద్దాంగా. రైట్ సైడ్ ఆడ టెంపుల్. నీటిలోనా? అది అవతల ఏటో పోవాలనుకుంటారా అది? ఇదే సోమశిల యొక్క టెంపుల్. టెంపుల్ లోపల అయితే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ 12 శివలింగాలు ఉంటాయన్నమాట. సో ఒక్కొక్క శివలింగాన్ని అయితే దర్శనం చేసుకోవాలి మనం. చేసుకున్న తర్వాత నెక్స్ట్ బయట ఇంకొక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి అయితే వెళ్దాం, ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. ఈ గుడిలో మనకి మొత్తం 12 లింగాలు అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ విశిష్టత అయితే ఇదన్నమాట. ఇక్కడ ఒక లింగం, మళ్ళీ మనకి ఇక్కడ ఒక లింగం, ఒకటి, ఇంకా ఇక్కడ బయట ఇంకొక 2 ఉన్నాయన్నమాట. సో మొత్తం కలిపి 12 జ్యోతిర్లింగాలు అయితే ఇక్కడనే ఉన్నాయి. సో అటు వెళ్ళాలంటే బయట నుంచి వెళ్ళాలి. సో ఇది అన్నమాట ఈ గుడి యొక్క విశిష్టత.
దర్శనం అయితే అయిపోయింది. శివరాత్రి టైంలో రావాలి. శివరాత్రి టైంలోనా? నెక్స్ట్ సైడ్కి సంగమేశ్వర టెంపులా? స్ట్రైట్లో మీకు రివర్ కనిపిస్తుంది కదా, అక్కడ బోటింగ్లో వెళ్తే మనకి సంగమేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అన్నమాట. యాక్చువల్గా టెంపుల్ ఏంటంటే ఈ రెయినీ సీజన్లో వాటర్లో ఉంటుంది, నార్మల్ టైంలో గుడి కనిపిస్తుంది అన్నమాట. బోట్లో వెళ్ళి అక్కడ నుంచి ఆటోలో వెళ్ళాలని చెప్తారు. చూద్దాం, ఒకవేళ వాళ్ళు ఆన్లైన్ యాక్సెప్ట్ చేస్తే అది కూడా కవర్ చేసుకుందాం. లేదు అంటే కొద్దిసేపు ఇక్కడనే వ్యూ చూసుకుంటా ఎంజాయ్ చేసి రిటర్న్ అయిపోదాం. యాక్చువల్గా ఇదంతా శ్రీశైలం డ్యామ్ ఉంది కదా, దాని బ్యాక్ వాటర్ ఇదంతా. ఇదంతా వాటర్ ఫిల్ అయినాకనే డ్యామ్స్ అనేటివి ఓపెన్ చేస్తారు. అక్కడ వెహికల్స్ ఉన్నాయి కదా, సో అక్కడైతే వెళ్ళాలి. మనం వెళ్ళి బోట్లో నుంచి ఒడ్డుకు పోయి వెళ్ళిన తర్వాత ఆటో మాట్లాడుకొని ఆటోలో సంగమేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ పార్క్ చేసినాం. ఇక్కడ కింద బోట్లో నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ఆటోలు ఉన్నాయి, అక్కడి నుంచి పోవాలి. ఈ నుంచి ఆడికి దాటనీక ఉందన్నారా? బండి ఎక్కేసారంటవా? దా పోదాంపా, వాళ్ళు పోతారు కదా. అడిగి ఆన్లైన్ ఉంటే పోదాం, లేదంటే లైట్.